సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. ఆలకించుము, నీ కావలివారు పలుకుచున్నారు, కూడుకుని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సీయోనును మరలా రప్పించగా వారు కనులారా చూచుచున్నారు. Gospel reading is taken from Matthew 28th chapter 26 verse. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు విముఖుడై గోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని చెప్పెను. వాక్య భాగానికి వెళ్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా నిమిత్తమై మరోసారి మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాన్ని, మా ప్రాంతాలను తమకు కనికరించి 2021లో సైతము మీ అపారమైన ప్రేమ మేడ కనబరుస్తూ ఈ ఏడాది 3వ దినపు మీ దీవెనలు మాకు ఇవ్వాలని, మీ దివ్య సంకల్పము మా ఎడ నెరవేర్చబడవాలని మీరు కోరిన కోరిక కై స్తోత్రములు రాజా. చేరువచ్చిన ప్రియబిడ్డల బట్టి వందనాలు. ఆటంకాలు వలన బిడ్డలు అనేకులు రాలేకపోయారు, కనికరించి క్షమించండి. సంఘము 50 మందిని మీ దీవెనకు అప్పగిస్తున్నాను. 3వ దినపు మీ మర్మమును, మీ పర్లకపు ఆశీర్వాదాలు మాకు దయచేసి, మీ కుమారుడు మా రక్షకుడు మా కోసం ఏమి చేశాడో మేము తేటగా చూడబోతుండగా మా మనోనేత్రుడు తెరిచి పరిశుద్ధాత్ముడా మీ యాజమాన్యంలో మమ్మల్ని కనికరించండి, మాకు అవగాహనకి అందించండి స్వామి. ఎందుకంటే మీరు పరమ వ్యాఖ్యానకర్తవు కనుక ఆ నిమిత్తమే మిమ్మల్ని కోరుకుంటున్నాము స్వామి. మాకు పరమ ఉపాధ్యాయుడు మమ్మల్ని సంధించమని, మాకు ప్రబోధించమని, అది ఎంతమంది మీకే ఆధిపత్యం అప్పగించుకుంటూ ఏస్తున్నాము, అడుగుతున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ దినము మనము సంకీర్తనగా 38వ సంకీర్తన మనము చదువుకున్నాం, ఉత్తర ప్రత్యుత్తరాల్లో. ఇందులో అసలు ఇష్యూ ఏమంటే, కీర్తన భాగము సైతము ఈ దినపు పాఠ్య భాగము నువ్వు ఎలాగ సపోర్ట్ చేస్తుందో, విశ్వాసులమైన మనలను ఎలాగా ఆయన త్రోవకు నడిపిస్తున్నదో, ఆయన సంకల్పానికి మనల్ని ఎలాగ పరిచయం చేస్తూ, మనకు మన వెనక ఎంత సంకల్పం చేశాడో ఆ దేవాతి దేవుని ఔన్నత్యాన్ని మనం కొనియాటకు కొన్ని మాటలు మనం వినాక తర్వాత మన ఈ దినపు పాఠ్య భాగాలకు వెళుతున్నాం. 38వ కీర్తన దావీదు గారు ఆయన జీవితంలో చేసిన అపరాధాన్ని బట్టి కుమిలిపోతూ ప్రభు సన్నిధిలో ప్రభు కృపకై వేడుకుంటూ రాసుకున్న గీతము. అందులో ఆయన గద్దింపు, దేవుని గద్దింపు దావీదు తట్టుకోలేకపోయాడు. ఎముకలు, మాంసము, తన అంతర్భాగాలన్నీ కూడా స్థానాలు తప్పేసినవి. అందువల్ల కలిగిన వ్యాధి బాధల వలన ఇతను కలిగిన అవస్థను చూడడానికి నా అనేవారు అయినవాడు అనేక మంది ఉన్నా వీళ్ళందరూ దూరం అయిపోయారు.
Such was the worst condition of this God's man named David. ఇటువంటి వ్యక్తిని దేవుడు కనికరించి అతని ఎడల ఏం చేశాడనే దానికి ఒక వచనం మీకు చూపిస్తున్నాను. ఏమంటే, ఎవడు చేసింది వాడు అనుభవించాలనేది నానుడి లోకంలో. కానీ చేయడం చేస్తాడు, కానీ అనుభవించేటప్పటికి వచ్చేటప్పటికి మనుషుడికి శక్తి సరిపోదు. Man can act, but when time comes to bear the result, that he cannot. ఎందుకంటే భరించే శక్తి పడిపోయిన మానవుడికి లేదని గ్రంథం చెప్తుంది. అలా చెప్పడం తాత్పర్యం ఏంటి? పడిపోయిన వాని యొక్క అపరాధము భరించడానికి పడిపోయిన వాడు సరిపోడు గనక అట్లు పడిపోని ఒక వ్యక్తి కావాల్సి వచ్చింది. ఇది నిన్న మనం విన్నాము, మొదటి రోజున విన్నాము. ఏమైనా మధ్యవర్తి లేకుండాడు. నిన్నటి దినాన్ని మధ్యవర్తిగా జబదయి కుమారులు వాళ్ళ అమ్మగారిని ఏసే దగ్గరికి తోడుకెళ్ళారు. ఈ హ్యూమన్ మీడియేటర్షిప్ ఇట్ వోంట్ వర్క్. గనుక పడిపోయిన మానవాళ్ళు చేసిన దురాగతాన్ని లేక అపరాధాన్ని లేక దోషాన్ని వాటిని శిక్షించినప్పుడు వచ్చే శిక్ష భరించడానికి ది ఫాలెన్ హ్యూమానిటీ హ్యాస్ నో కెపాసిటీ. అప్పుడేం కావాలి? పడిపోయినటువంటిది మధ్యవర్తి కావాలి, పడిపోయినటువంటిది వ్యక్తి కావాలి. దానిని లేఖన రూపంలో, ప్రవచన రూపంలో కీర్తనాకారుడు నా దోషము నేను భరించలేకపోతున్నాను 4వ వచనం చూద్దాం ఒకసారి. చూసినవాడు నాకు అందించండి. 4th verse. నా దోషములు నా తల మీదికి పొర్లి పోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. చాలండి. ఇక్కడ యూజువల్లీ మ్యాన్ కమిట్స్ ఆల్ ది అన్వాంటెడ్ ఇష్యూస్. ఇది పోతే పోని వీడి చేత ఆ కమిట్మెంట్లో మనిషిని నెట్టేసి వీడికి ఊపిరాడకుండా చేసే దురాత్మక ఒకడు ఉన్నాడు, దుష్టశక్తి. వాడి పేరు మనము డెవిల్ అంటున్నాం, లేక శాటన్ అంటున్నాం. వాడు మరికొన్ని తెచ్చిపెట్టి వీడి మీద రోల్ చేస్తూ ఉంటాడు. వీడి చేసింది ఒకటి దోషం అయితే మోయలేని నంబర్ ఆఫ్ థింగ్స్ హీ రోల్స్ అపాన్ దిస్ పూర్ సిన్నర్. అందుకని వాడిని మూలమందు డయబలోస్ అని అంటాము. హీ హూ రోల్స్, హీ హూ థ్రోస్ ది ఇష్యూ అపాన్ ది అదర్. అవతల మీద వాడికి నెట్టేయడమే వీడి పని. కనుక వీడిని దయ్యము. దేవుని బిడ్డరా, దీనిని హీబ్రూలో అవాన్ అంటారు. ఈ అవాన్ అనే దానికి అర్థం ఏమంటే ది మోరల్ ఇల్నెస్, లేక ది మోరల్ బెంట్, ది ఈవిల్ బెంట్. అంటే మనుషుడు డిస్టార్ట్ అవుతాడు, వంగిపోతాడు. ఏ వంగిపోతాడంటే అతడు స్ట్రైట్ వే, అతడి జీవితము, ఆయన నిలబడటము, హిస్ హోల్ క్యారెక్టర్ అతడు నిలబడి ఉన్నాడే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అనేది, ఉండాలనేది దేవుని సంకల్పము. అట్లే ఆయన చేశాడు. ప్రసంగి 7:29 అంటాడు, ఆయన నరులను యథార్థవంతులుగా చేశాడు. యథార్థత అనే దానికి ఇంగ్లీష్ మాట ఏమంటే మనం చూస్తున్నాము, అప్రైట్నెస్. అప్రైట్. సోక్రటీస్ అంటాడు, ఇట్స్ నాట్ దట్ మ్యాటర్స్
and how long man lives. What matters is how aright he lives అంటాడు. How aright. ఎంతకాలము బతికాడా నరుడు అనేది లెక్కల్లోకి రాదయ్యా. లెక్కల్లోకి వచ్చేది వాడు ఎంత యథార్థముగా జీవించి చచ్చిపోయాడు అనేది కావాలి అని సోక్రటీస్ అని వాడు చెప్పాడు. ఈవేళ ఈ మోరల్ ఇల్నెస్ ఆర్ ది ఈవిల్ బెంట్, దీని వలన ఇది మనుషు హృదయాన్ని బాధిస్తూ ఉంటుంది. ఇప్పుడు చేసాం ఇంకోసారి మనము అట్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ అవర్ పేషెన్స్ ఏమనుకుంటామంటే, మనకు ఓర్పు నశించిపోయినప్పుడు ఏమనుకుంటాం, నా కర్మ దీన్ని నేను చేసుకున్నాను కనుక నేను దీన్ని అనుభవించాలి అని అనుకుంటాం. అనుకుంటాం బాగా అనుకుంటాం, కానీ రియల్లీ ఆ కర్మ ఫలమును అనిపించేటప్పటికి నీకు శక్తి సరిపోదు. దెన్ యూ నీడ్ టు హ్యావ్ ఎ సబ్స్టిట్యూట్. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ద వికేరియస్ ప్రత్యామ్నాయ వ్యక్తి వ్యవస్థ ఒకటి నీకు కావాలి. అంటే నీ తరపున నీకు వచ్చే శిక్షణ భరించడానికి మరొకటి కావాలి నీకు, లేకపోతే నీ వల్ల కాదు. దో యూ హ్యావ్ కమిటెడ్, చేసిన అపరాధం నువ్వు చేసినా వాటికి వచ్చే శిక్ష భరించడానికి నీకు శక్తి సరిపోదు. ఎందుకంటే యువర్ ఫాల్ ఇన్ వన్, నువ్వు పడిపోయిన వ్యక్తివి. యువర్ ఎ సిన్నర్. Sinner cannot bear the divine decree of punishment. అందుకని ఇప్పుడు ఈ దోష విముక్తి కొరకు మరొకరు రావాలి. ఆ మరొకరు రావాలనే దానికి ఈ బ్యాక్గ్రౌండ్ మీ మనసులో ఉంచుకోండి. ఇప్పుడు జెరూసలేము ఎలాగ వ్యవహరించింది, దాని నివాసులు ఎలాగ దేవుని పట్ల వ్యవహరించారు, బై దట్ రిజల్ట్ వాళ్ళు ఏమయ్యారు, ఈ విషయాలన్నీ ఒక్కొక్క గ్లాన్స్ వేశాక వీ విల్ రీచ్ ఇన్ ది జర్నీ ఆఫ్ అవర్ డియర్లీ బిలవెడ్ సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, హూ ఈస్ గోయింగ్ అప్ టు జెరూసలేం. ఈ 3వ రోజు మన యెరూషలేం ప్రయాణంలో ఎక్కి వెళ్ళడానికి మనం ప్రయత్నించేద్దాం. రైట్, దిస్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సామ్ నంబర్ 38. దోషము. నా నెలవరులు నాకు దూరం అయిపోయారు, నా స్నేహితులు. ఎందుకంటే దీనివల్ల పొందిన ఈ శిక్ష, ఈ వ్యాధి వారు సహించలేక దే డిజర్టెడ్ మీ, వాళ్ళని విడిచిపెట్టేశారు అని ప్రభుకి కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు ఈ దావీదు అనే భక్తుడు. దావీదు మానవుడు గనక సగటు మనిషి పడిపోయినట్టుగా దావీదు పడిపోయాడు. కానీ ఇప్పుడు మనం వినబోతున్నది, మనము ఎవరి చెంత చేరడానికి వచ్చామో ఆ చెంత చేర్చుకునే వ్యక్తి ఎవరంటే ఈజ్ ద సన్ ఆఫ్ డేవిడ్. ఆయన దావీదు కుమారుడు. దావీదు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ అందరిలాగానే మ్యాన్ ఆఫ్ మెనీ వీక్నెసెస్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ గాడ్ లవ్డ్ హిమ్. అయితే ఈ దావీదుని పట్టుకుంటే మనకు పని అవ్వదు. దావీదు కుమారుడు అనబడుతున్న యేసును మనము చేరితే వీ విల్ బి డిక్రీడ్ యాజ్ అప్రైట్. మనము యథార్థ పరులుగా తీర్పు పొందుతాము. కనుక ఆ దావీదు కుమారుడు యెరూషలేముకి ఏం చేశాడో విందాం. ఓకేనా? యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7-8 వచనాలు మరొక్కసారి. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములో నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. ప్రైజ్ ది లార్డ్. ఎ వెరీ లెంగ్దీ వెర్స్.
కొద్దిగా ఒక్కొక్క ముక్కని మనము విరుచుకుంటూ ముందుకెళ్దాం. ప్రవక్త ఇప్పుడు యెరూషలేములో ఉండే, ఎప్పుడు యేసు ప్రభు ఇంకొక 750 సంవత్సరాలు ఫర్ 7.5 centuries వెనక యెరూషలేముకి ఏమి జరగబోతుందో ముందు ప్రకటించాడు ఆయన. ప్రకటించిన ప్రకటనలో సమాచారము ఏమంటే ఈ వచనం ఉన్నది. ఇది ది హోల్ సినారియో. యెషయా దేవుని సన్నిధిలో తన మనోదృష్టిలో చూసి వ్రాసాడు ఈ విషయాలన్నీ. యెరూషలేము దేవునికి అవిధేయరాలుగా పట్టణము, పట్టణ ప్రజలు, దేశము, దేశ ప్రజలు వాడు జీవించగా వారి దోషానికి దేవుడు విసిగి కోపించిన కోపానికి వీళ్ళని బబులోను వాళ్ళకి అప్పగించాడు. బబులోను ఏమన్నా నీతిమంతులు అంటే కాదు, వాళ్ళు పచ్చి అన్యులు, దేవుడే లేని నిర్దేవులు, విగ్రహారాధికులు. అటువంటి వాళ్ళని వీళ్ళ మీదకి పంపి దేవుడు వీళ్ళని శిక్షించాడు. శిక్షింప చేయడానికి Babylon was used as an instrument or a rod in the hands of the God Almighty. అన్యులను వాడాడు దేవుడు. ఈవేళ సంఘం మీదకి వస్తున్న ఇవన్నీ కూడా నాడు నేడు కూడా మనుషుడు లేక దేవుని నమ్మిన విశ్వాసి అవిధేయుడు, అపవిత్రుడు అయినప్పుడు వాడికి బుద్ధి కలగడానికి వీడికంటే అసహ్యమైన వాడిని తీసుకొచ్చి వీడిని నెత్తిన కూర్చోబెడతాడు. మనం గమనించాలి. అందుకని ఇప్పుడు యెరూషలేము బబులోన్లో ఉన్నది. అంటే ది పీపుల్ ఆఫ్ జెరూసలేం ఆర్ ది జెరూసలేమైట్స్ వేర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ బాబిలోన్. 70 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి రిలీజ్ రావాలి. నెబుకద్నెజరే అన్నాళ్ళు పరిపాలిస్తే వీళ్ళ బతుకులు అక్కడే మగ్గిపోను. కానీ సింహాసనములను స్థాపించేవాడు, తీసివేయువాడు, రాజ్యములను కొనసాగించేవాడు, కోల్పోజేసేవాడు, సర్వాధికారి అయిన దేవాతి దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు కనుక బబులోను ఏలుతున్న నెబుకద్నెజరు స్థానంలో దేవుడు కోరేష్ అనే చక్రవర్తిని తోడుకొచ్చాడు. ఎ పర్షియన్ కింగ్ తోడుకొచ్చి దైవ చిత్తాన్ని అతని చేత నడిపించడానికి వాళ్ళకి డిగ్రీ చేశాడు. స్టాట్యుటరీ ఫ్రీడమ్ ఏమన్నానంటే ఇశ్రాయేలీయులు అనబడుతున్న వాళ్ళు యూదులందరూ కూడా బబులోను నుంచి తమ దేశాలకు వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి డిఏలు కూడా ఇవ్వబడతాయి. అంత మాత్రమే కాదు, వారు వెళ్ళిన తర్వాత తమ దేశమందు తమ దేవుడైన యెహోవాకు కట్టుకోబోయే దేవాలయానికి కావలసిన ఎక్స్పెండిచర్ బడ్జెట్ కూడా ఇవ్వబడుతుందని డిగ్రీ ఇచ్చేసాడు. వాడు పచ్చి అన్యుడు, వాడికి ఏం తెలియదు అసలు. సో ది సీక్రెట్ బిహైండ్ దిస్ మ్యాన్స్ డిగ్రీ ఈజ్ దిస్ గాడ్స్ ప్లాన్ అండ్ గాడ్స్ సావరెనిటీ. దేవుని సార్వభౌమ అధికారం అలా పనిచేస్తుంది. ఎవడైనా నువ్వు ఎవడవనేది కాదు, ఆయన పని ఆయన చేయించుకుంటాడు. బికాజ్ హీజ్ సావరెన్, ది ఇటర్నల్ సావరెన్, నిత్య సార్వభౌముడు. ఇప్పుడు భూప్రపంచపన్న దేశాల్లో రాజులు తమ దేశాలకే వారు సార్వభౌములు. కానీ ప్రపంచానికి సార్వభౌమాధికారం వహించడాన్ని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, హెగమనీ అంటారు. హెగమనీ. ఇప్పుడు ఆ హెగమనీ ప్లేస్లో ఒక 1000 ఏళ్ళు క్రీస్తు పూర్వం ఐగుప్తు ఉన్నది, తర్వాత 300 సంవత్సరాలు అషూర్ ఉంది, తర్వాత బబులోను సంవత్సరం వెరీ లెంగ్తీ ఇయర్స్, తర్వాత రోమ్ ఉంది, ఆ పేమెంట్ బ్రిటిష్ వచ్చింది, ఈవేళ యుఎస్. దీస్ ఆర్ ది గవర్నమెంట్స్ ఆర్ కంట్రీస్. వాళ్ళకి దే టుక్ ది హెగమనీ. రాజ్యాలన్నిటికీ నాయకుడిగా నాయకత్వం వహిస్తున్నారు వీళ్ళు భూలోకంలో. కానీ సర్వభూలోకము మరియు విశ్వాంతరాల యావత్, విచ్ మీన్స్ ది విజిబుల్ అండ్ ది ఇన్విజిబుల్ వరల్డ్స్ ఆర్ అండర్ ది
రెజీమ్ ఆఫ్ ది ఆల్మైటీ, సర్వశక్తుని పరిపాలనలో సాగుతున్నదనే విషయం మానవుడు గ్రహించే వరకు ఆయన ఈ హిస్టరీని క్లోజ్ చేయడు. హిస్టరీ కంటిన్యూస్. ఎందుకంటే ఆఖరిని అంటే ఈవెన్చువల్లీ మ్యాన్ హ్యాస్ టు నో దట్ దర్ ఈస్ ది సుప్రీం పవర్, that the supernatural ruler is there అనే విషయం మనుషులందరూ గ్రహించుకోవాలి. ఇప్పుడు ఆ గ్రహణ కొరకు, అటువంటి గ్రహింపు రావడానికి ప్రవక్తని ఈ మాటలు చెప్పమంటున్నాడు. ఏ మాట అంటే ఇప్పుడు విందాం. 7వ వచనం, సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. హల్లెలూయా. వాట్ ఆర్ దీస్ మౌంటైన్స్? ఈ పర్వతాలు ఏంటి? సువార్త ఏంటి? సువర్తమానమేమిటి? నీ దేవుడు ఏలుచున్నాడని ఎవరితో చెప్పాలట? సియోనుతో చెప్పాలి. పర్వతాలు బబులోను నుండి యెరూషలేముకు వస్తున్న పాలస్తీనా దేశం వచ్చేటప్పుడు దేశాలు దాటుకుని రావాలి. పర్వతాలు ఎక్కాలి, దిగాలి. ఓకేనా? ఇప్పుడు ఈ మాట చెప్పండి, చెప్పు అనే మాటలో ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తుంటే యెషయా విని, యెషయా ఇక్కడ ఇప్పుడు ఎవరికి అడ్రస్ చేస్తున్నాడు? 8వ వచనం, ఆలకించుము నీ కావలి వారు పలుకుచున్నారు. అంటే దే ఆర్ అనౌన్సింగ్ అని. కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కనులారా చూచుచున్నారు. రప్పించడం ఏంటి? రప్పించడం అంటే ఇది ఉన్న చోట లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేర్ఫోర్ ఇది ఎక్కడికైతే డిస్పర్స్ అయిపోయిందో అక్కడి నుంచి తిరిగి ఇట్ నీడ్స్ ది హోమ్ కమింగ్, దాని ఇంటికి రావాలి. దేవుడు రప్పిస్తున్నాడు ఇప్పుడు సియోనుని ఫ్రమ్ ద ల్యాండ్ ఆఫ్ బాబిలోన్. బయలుదేరిన యెరూషలేము నివాసులు బబులోను నుంచి వస్తుంటుంటే దేశాలు దాటుకుంటూ, పర్వతాలు, లోయలు దాటుకుంటూ సమీపిస్తున్న వేళ యెరూషలేము సరిహద్దుల్లోకి వీళ్ళలో సమూహాలుగా చేరుతున్నారు. ఈ దృశ్యాన్ని మొట్టమొదట ఎవరు చూస్తారు? హోమ్ గార్డ్స్ చూడాలి. హోమ్ గార్డ్ అనేది ఈవేళ మన మీద దానికి ఒక ఇంగ్లీష్ మాట చెప్పుకొని మనం ప్రతి సిటీలోనూ, ఇన్స్టిట్యూషన్లో, మరి ఇండస్ట్రీల దగ్గర మనం వాడుకుంటున్నాం. హోమ్ గార్డ్స్ అనేది దేవుడు ఏర్పాటు చేయని కావలివారు. ప్రతి పట్టణానికి కావలివారు ఉంటారు. వీళ్ళు సిటీకి బయట ఉంటారు. ఎత్తైన స్థలంలో ఉండి వచ్చిపోయే హితులు, విహితులు అంటే ప్రియులు కానివారు, శత్రువులైన వారు, అయిన వారిని కాని వారిని కనిపెట్టి, అయిన వారైతే మాట్లాడరు, కాని వారైతే స్వదేశస్తుల్ని హెచ్చరిస్తారు. ఈ కావలి వారు వాళ్ళకు ఉన్న బురుజుల మీద ఉండి చూస్తారు. వీళ్ళు చూస్తున్న దృశ్యం ఎలా ఉంది? పర్వతాల మీద వాళ్ళు ఎక్కి వస్తున్నారు. ఇప్పుడు వచ్చుతున్న వారిని చూసి మిగిలిన శేషానికి ఈ మాట చెబుతూ కావలివాడు ఈ అనౌన్స్మెంట్ ఇస్తున్నాడు. ఏంటి అనౌన్స్మెంట్ అంటే సియోనును రప్పించుతున్నాడు దేవుడు అని చెబుతూ, మరే ఇక్కడి నుంచి నీ దేవుడు నిన్నే వెళ్తున్నాడు. ఇక యూ నీడ్ నాట్ బి రూల్డ్ బై ది ఫారిన్ గవర్నమెంట్స్. అన్య ప్రభుత్వాలు ఇక నీ మీద ప్రభుత్వం చేయదు. నువ్వు కళ్ళ నీళ్ళకి నువ్వు కార్చుకోవద్దు. నీ దుఃఖజనాలు సమేతమైపోయిన దేవుని బిడ్డ అని కావలి వాడు చెప్తున్నాడు. ఇప్పుడు సువార్త చెప్పేది ఎవరనంటే అక్కడి నుంచి రిలీజ్ అయిపోయిన వాళ్ళని విషయాలు చూసి కావలి వాడు అక్కడి నుంచి
విడుదల పొందిన వారిని వస్తున్న వాళ్ళ ఈ రాక, వాళ్ళ ప్రయాణము, ఈ ఏర్పాటు అన్నింటినీ కూడా వింటూ ఒకవైపు ఏమో యెషయా ప్రవచన రూపంలో మనకి కావలి వాడయ్యాడు. వీళ్ళు తిరిగి వచ్చే సమయానికి ఎవరి కావాలో డ్యూటీ చేస్తారో వీళ్ళు చూసి చెప్పాలి. పట్టణంతో చెప్తున్నాడు ఇప్పుడు ఈ వాచ్మెన్ ఏమని, నీ సియోను నీ దేవుని ఆలపోతున్నాడు. ఈ మాట చెప్పడమే వారికి గాస్పల్, దట్ ఈజ్ సువార్త. సువార్తమానము ది కంటెంట్ ఆఫ్ దట్ మెసేజ్. యేసు ప్రభు ద మెసేజ్ ఆఫ్ గాడ్. ఆయన వచ్చి మనకి చేసి పెట్టింది హిజ్ కంటెంట్. అందుకని ప్రవక్త ముందుగా చెప్పిన మాట. ఇప్పుడు ఇంతకీ ఏంటయ్యానంటే, వీళ్ళు మోయలేని తమ దోషాలు, పాప భారము, ఎకనామిక్ క్రైసిస్, పొలిటికల్ రప్చర్, జగ్రఫికల్ డిజార్డర్స్, ఇక ఫ్యామిన్, డ్రాట్స్, ఒకటి ఉంటే ఒకటి లేకపోవటం, ది హోల్ ల్యాక్నెస్ ఆఫ్ ఎవ్రీ ఇష్యూ ఆఫ్ మ్యాన్స్ లైవ్లీహుడ్. మానవ జీవన స్రవంతిలో లోటైన ప్రతిదానిని నింపుతూ వస్తున్నవాడు వచ్చే పరిస్థితి మనకి మన దేశానికి వస్తుంది. ఇక మనము ఆక్రందన చేయవలసిన పని లేదు, దుఃఖముఖలే ఉండవలసిన పని లేదని సువార్త దిస్ ఈజ్ కాల్డ్ ది గుడ్ న్యూస్. యేసు ప్రభు చెప్పిన మాట ఏమండి, పేదలకు సువార్తతో స్టార్ట్ చేశాడు ఆయన ఏమంటారు దాన్ని, మేనిఫెస్టో, న్యాయజరిత మేనిఫెస్టో. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆయన అభిషేకించాడు ఎందుకంటే పేదలకు సువార్త ప్రకటించడం. అక్కడి నుంచి అంటే పావర్టీ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈవిల్ ఆన్ మ్యాన్స్ హెడ్. మానవ శిరస్సు మీద పేదరికి మించిన భీకరమైన పరిస్థితి మరొకటి ఉండదు. ఎందుకంటే తింటే కూడు ఉండదు, కట్టుకుంటే గుడ్డ ఉండదు, నివసించడానికి గూడు ఉండదు. కూడు, గుడ్డ, నీడ, ఈ మూడు ఉండవు. ఈ మూడు కలిపి ప్రాథమిక అవసరాలు, బేసిక్ నీడ్స్. ఇవి లేకపోవడం ఏంటో లేనోళ్ళు చూస్తే అర్థమవుతుంది. లేక ఒకసారి మనం అక్కడి నుంచి బయలుదేరితే మన ప్రయాణం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ యేసు ప్రభు ఎంత అడుగుకెళ్ళి పైకి వచ్చాడంటే, యేసు ప్రభు కంటే దిక్కుమాలిన వాడు ఎవడు లేడు. హీ హ్యాస్ నో హిజ్ ఓన్ షెల్టర్. తన తల దాచుకుంటే నివాసం లేడు. తన నోటితో చెప్పిన మాట, మనుష్య కుమారునికి ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, నక్కలకు బొరియలుండెను, అండ్ యట్ మనుష్య కుమారునికి తలవాల్చుకోవడానికి చోటు లేదు. సచ్ వాజ్ హిజ్ పావర్టీ. కాబట్టి ఈ పేదరిక ప్రపంచంలో సువార్త ముందు వారికి అందాలి. తర్వాత గుడ్డివారు, చెవిటివారు, చెరలోనున్నవారు, వాళ్ళంతా ఇదే జీవితం. యేసుస్వామి యొక్క నజరేతు ప్రత్యక్షత లేక ఆయన మ్యాండేట్, అప్పుడు ప్రకటన అప్పటికి ఆ వేటకి సరిపోయింది. ఇప్పుడు మనకిప్పుడు సరిపోతుంది. మన తర్వాత వచ్చే వారికి అంచేత హిజ్ అజెండా ఆర్ హిజ్ మ్యాండేట్, హిజ్ మేనిఫెస్టో ఈజ్ an eternal manifesto, an ever contemporary manifesto. ఎప్పటికప్పుడు సమకాలీనమే ఆయన మాట. ఎందుకంటే ఆయన దేవుడు కనుక, మానవ హృదయం తాలూకు అవసరం ఏంటో ఆయన ఎరుగును కనుక ఆయన సువార్తగా మనకి చెప్తున్నాడు. అసలు యాక్చువల్గా ఒరిజినల్ మీనింగ్ ఏమంటే సువార్త అనే మాటకి అందరూ వినాలి. ఇప్పుడు అందరూ కళ్ళెట్టి చూడాలి. యుద్ధమందు జరుగుతున్న యుద్ధంలో యుద్ధానికి వెళ్ళిన రాజ సైనికులు యుద్ధంలో ఉంటారు. రాజు తన దేశం ముందు ఉంటాడు. ఎందుకంటే సర్వసేనాధిపతితో ఇచ్చి సైన్యాన్ని
పంపే పరిస్థితి ఉంటుంది. అంతకు మించి కానీ తను వెళ్ళడు యుద్ధ రంగానికి. ఈ సైన్యం పోరాడుతుంటుండగా యుద్ధము యొక్క దృశ్యమంతా చూడడానికి వ్యూవర్స్ ఉంటారు. అది చూసిన వాళ్ళు ఇమ్మీడియట్గా తమ స్వదేశానికి, రాజుకి, యుద్ధానికి వెళ్లకుండా మిగిలిన ప్రధానికానికి ఏ వార్త తెస్తారని వాళ్ళు ఎదురుతెన్నిలా చూస్తూ ఉంటారు. యుద్ధ భూముల్లో జరిగిన యుద్ధాన్ని చూసి విజయం మందే అయిపోయిందని, మా విజయం మందని ఈ మాట అందుకుని వార్తాహరుడు పరుగున ఏ వ్యక్తి వచ్చి చెప్తాడో ఆ వ్యక్తి హీఈస్ ద మెసెంజర్. అతడు చెప్పే మాట దట్స్ ద మెసేజ్. మనిషి పట్ల అవధులు లేని నిర్విరామమైన యుద్ధం మీద యుద్ధం ప్రకటిస్తూ మనిషిని బాధిస్తున్న దుష్ట శక్తుల మీద సైన్యాలకు అధిపతికి యెహోవా చేస్తున్న యుద్ధాలలో ది ఇమ్మానుయేల్ ఈస్ ది కమాండర్ ఇన్ చీఫ్. ఇమ్మానుయేలు అను ఆయన సర్వసేనాధిపతిగా ఉన్నాడు. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ఈ యుద్ధం జరుగుతున్న అంతిమ విజయం ఇమ్మానుయేల్ టీమ్ది. ఇమ్మానుయేల్స్ బెటాలియన్ యుద్ధంలో నెగ్గేశారు అని వస్తున్న వార్త. ఈ వార్త చూసిన ఏంజలిక్ బాడీ, దీస్ ఆర్ ది మెసెంజర్స్. జరిగిన ఈవెంట్ ది మెసేజ్. ఇవన్నీ కూడా పూర్వంలో చెప్పబడిన అర్థం. ఇవి యేసు స్వామి దగ్గరకు వచ్చేటప్పటికి మెసెంజరు తానే అయ్యాడు, మెసేజ్ ఇట్ సెల్ఫ్ కూడా తానే అయ్యాడు. అంచేత జీసస్ ద మెసెంజర్ ఫ్రమ్ గాడ్ అండ్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. సువార్త ఆయన. అంచేత మనమందరం ఈవేళ సువార్త ప్రకటించాలి. మనము అనుభవిస్తే సువార్త అంటే ఏంటో, సువార్త అంటే ఏంటో తెలియని వాళ్ళకి చెప్పడానికి మన అనుభవం మనకు సహాయపడుతుంది. మనం అది రుచి చూడకపోతే ఇది పలానా రుచిని ఎలా చెప్తాము? దేర్ఫోర్ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. దిస్ ఈజ్ గాస్పెల్ అని చెప్పడానికి, గాస్పెల్ అంటే ఏంటో మనకు తెలియాలి కదా. కాబట్టి ఎప్పుడైతే సువార్త వినబడిందో, సువార్త వచ్చిందో, అక్కడ ది అడ్వెంట్ ఆఫ్ గాస్పెల్ ఈజ్ ద అడ్వెంట్ ఆఫ్ లార్డ్స్ గవర్నమెంట్ అని సువార్త అని సియోనుతో చెప్పండి అని ప్రవక్త ఎంత అడ్వాన్స్గా చెప్పిన మాట కావలి వారు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈవేళ కావలి వారు ఎవరాళ్ళు? ప్రతి కుటుంబానికి ఆ కుటుంబ యజమాని, ఆ ఇంటికి కావాలి. సంఘానికి సేవకుడు కావాలి. రాజ్యానికి రాజు కావాలి. ఒక ఆఫీసుకి ఆఫీస్ హెడ్ ఉంటాడు, డిపార్ట్మెంట్లకి డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడు. వాళ్ళ బాధ్యత ఏమంటే వారు తమ కింద పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళు కావలిగా ఉండాలి. గుడ్ న్యూస్ అంటే మంచి మాట, మంచి వార్త. కాబట్టి ఈ రాత్రి ప్రభు మనకు చెప్తున్న మాట ఏమంటే, మనుష్య కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు కానీ సేవ చేయటానికి వచ్చాడు. ఆ చేస్తున్న సేవ యొక్క దాన్ని ఏమంటారు, స్పియర్, లైక్ స్కోప్, దాని పరిధి, దాని కొలత, దాని ఎత్తు, దాని లోతు ఎంతంటే ఆ సేవ యొక్క మనుషు కుమారుడు చేస్తున్న సర్వీస్ యొక్క దాని పరిమాణం ఎంతంటే ఈవెన్ అన్టు ద డెత్ ఆన్ ది క్రాస్ యాజ్ అ ర్యాన్సమ్. అది ఆయన యొక్క సేవకులందరూ తమకు నిర్ణయించబడిన పని చేసి వెళ్ళిపోతారు. మన ఇంట్లో హ్యాండ్ మేడ్ కానీ సర్వీస్ ఉంటారు వాళ్ళు. కానీ యేసు ప్రభు
సర్వెంట్ స్థానం కంటే కిందకు దిగాడు. దాన్ని మూల భాషలో గ్రీకులో డూలోస్. ఒక మాట, దీనికి మించిన డిగ్నిఫైడ్ మాట సర్వెంట్. డూలోస్ అంటే బానిస, సర్వెంట్ అంటే డైకనోస్, డీకన్స్. ఇది సంగతి. కాబట్టి మనుష్యుడు తాను చేసుకున్న అపరాధాలకి వచ్చే శిక్ష భరించలేడు కనుక తమకు ఒక ర్యాన్సమ్ కావాలి. వారు తమ శిక్షను భరించడానికి మరొక ప్రత్యామ్నాయం కావాలి. వాళ్ళకి ప్రత్యామ్నాయం, సబ్స్టిట్యూషన్ కావాలి. వాడు అలా వచ్చిన వాడు యేసు స్వామి. దీనికి ర్యాన్సమ్ అని అంటున్నాం, అంటే విమోచన క్రయధనం. యేసు స్వామి తను విమోచన క్రయధనం అయిపోయి ఇంతకీ ర్యాన్సమ్, విమోచనం అంటే రీపర్చేజ్, పర్చేజ్ బ్యాక్, లైక్ రిలీజ్ ఆన్ పేమెంట్. పేమెంట్ ఎవరికి చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా విడిపించాలంటే హెవెన్లీ కోర్టులో ఉన్నది మ్యాన్స్ ఇష్యూ. జడ్జి గారికి కనపడి జడ్జి ఇచ్చే పనిష్మెంట్ని మనుషుడు పే చేస్తే తప్ప వాడు విడుదల కాలేడు. మ్యాన్ వాజ్ హెల్ప్లెస్. కాబట్టి వీడి స్థానంలో ఇన్ ఏ వికేరియస్ కండిషన్ యేసు స్వామి వచ్చాడు. వీడి తరపున కట్టవలసిన అంతకంటే ఏం కట్టాలంటే ది హెవెన్లీ జడ్జ్ పాస్డ్ ది డిగ్రీ ఏమన్నాడే, స్పాట్లెస్ బ్లడ్ ఈజ్ నీడెడ్. పేమెంట్ ఫర్ హ్యూమన్ సిన్ ఈజ్ ఏ హోలీ బ్లడ్. అది ఎక్కడ దొరుకుతుంది చేస్తే యేసు అనే దేవనరునిలో ఉన్నది కనుక యేసు అనే దేవనరుడు రావాల్సి వచ్చింది. సిలువపై ఆయన యాగమైపోయి కార్చిన రక్తాన్ని దైవ సన్నిధిలో ఆయన దాన్ని సమర్పించాడు. యేసు రక్తము సమర్పించగా విడిపించబడిన వాడు పాపి. దేర్ఫోర్ ఈవేళ మనము ఏమి వింటున్నాము, మీలో అలాగ ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఒకడు కుడి పక్కనే ఒకడు ఎడం పక్కనే ఉండాలని ఆశపడతాము కానీ, అధికారం చలాయించాలని కానీ, హై పొజిషన్స్ క్రేవ్ చేయడం కానీ, ఇటువంటి నేచర్ ఉంటే మీరు లోకులు వంటి వారు అయిపోతారా. ఎందుకంటే లోకంలో జరిగే తంతు ఏంటంటే ఆయన చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు చూద్దామా? ఏం చెప్పాడు? మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూరును వాడు మీ పరిచారకుడై ఉండాలి. గొప్పవాడు కావలసినోడేమో పరిచారకుడై ఉండాలి, ముఖ్యుడై ఉండకూడేమో దాసుడై ఉండాలి. అది చెప్పాను. డైకనోస్ అంటే పరిచారకుడు, అంటే ఈజ్గోడు సర్వెంట్ అనమాట, సేవకుడు. సేవకుడికి సేవ చేస్తూనే అతనికి కొన్ని హక్కులు ఉంటుంది. చేయగలిగినంతసేపు చేస్తాడు, చేయలేనప్పుడు తను వర్కింగ్ అవర్స్ అయిపోయాక తను ఇంటికి పోతాడు, పోయి రెస్ట్లో ఉంటాడు. కానీ బానిసకి వర్కింగ్ అవర్స్ లేవు. వస్తున్నా అతనికి మాట్లాడే హక్కు లేదు. నాకు నడువులు అవుతుంది సార్, నా కాళ్ళు అవుతున్నా, అస్తమానం ఇంకేం చేయను, ఎన్నాళ్ళు చేశాను కదా, ఇక్కడి నుంచి రాలేను, ఏం మాట్లాడకూడదు. లైక్ ఏ బీస్ట్ హీ హ్యాస్ టు వర్క్ అండర్ హిస్ మాస్టర్. అటువంటి సేవకుని స్థానానికి వచ్చేసాడు యేసు స్వామి. వచ్చి తన ప్రాణాన్ని బలి ఇచ్చేసాడు. ఆయన బలి ఇచ్చాడు. బలి ఇచ్చి ఆయన రక్తము అక్కడ పేమెంట్గా ఆయన రెమిట్ చేసిన తర్వాత ఆన్ ద రెమిటెన్స్ ఆఫ్ జీసస్ బ్లడ్ వి ఆల్ వర్ రిలీజ్. ఈ సంగతి 2021లో ఇప్పుడు మనం ఒప్పుకుంటే ఆయన విడిపిస్తాడు అని చెప్పడం ఉందే, అది స్వార్థ కాదు. వీ వర్ ఎర్లియర్లీ రిలీజ్డ్ ఫ్రమ్ ది ఇటర్నల్ పనిష్మెంట్. నిత్య శిక్ష నుంచి మనకు దేవుడు ఎప్పుడో విడుదల ఇచ్చాడు. అయితే పొందిన విడుదల విషయము
మనకు చేరలేదు. చేరకపోవడంలో వివర డిప్రైవ్డ్ ఆఫ్ ది ప్రివిలేజ్. అది సువార్త. నువ్వు ఈవేళ మా గురించి కన్నీటి గార్చి ఉపచారం చేసి ఒప్పుకుంటే నీ పాపలు అది కాదు. నీ కొరకు ఏమి చేయబడింది అనేది నువ్వు రికగ్నైజ్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ విల్ రిలీజ్ యూ ఫ్రమ్ యువర్ బాండేజ్. కాబట్టి అనేకుల కొరకు క్రయధనముగా ఆయన తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చి సేవకుడిగా మారిపోయాడు. ఆ గొప్ప దేవుని ఈ రాత్రి నువ్వు ఆయన ఎలా చేసుకుంటావు? ఈజ్ ఇట్ నాట్ ఎ గాస్పెల్ టు యూ? ఇది నీకు సువార్త కదా? నీవు యెరూషలేము అయితే నీకు ఏలిక ఈ యేసు కాడా? ఒక్కసారి మన మనసుతో మనం చెప్పుకుందాం, మన గుండెతో మనం మాట్లాడుకుందాం, మన హృదయాల్లో ఒక్కసారి ఆలోచించేద్దాం. నీ ప్రతి ఒక్కడు యెరూషలేమే. దహన బలి అనే పాట మనం పాడుకుంటున్నాము. అందులో యెరూషలేముకి ప్రాకారం కట్టమంటాడేంటి? యెరూషలేము అంతా పాపం చేయలేదు. దావీదు ఒకడు చేశాడు 51వ కీర్తనలో. అతడు ఒక్కడు పశ్చాత్తాపడితే దాని రిజల్ట్ ఏమంటున్నాడు? యెరూషలేము మొత్తానికి నువ్వు ప్రాకారం కట్టాలి నాయనా. నా గురించే ప్రాకారం కూలిపోయింది, నా ప్రాకారం ఎలాగో కూలిపోయింది, నన్ను బట్టి నేను పాలించే నా దేశ ప్రజల ప్రాకారం కూడా కూలిపోయింది. ఎందుకంటే కావలి వాడు ఎప్పుడైతే కూలిపోతాడో కోటలో ఉన్న ప్రజలు, దేశ ప్రజలందరూ కూలిపోతారు అని అంత సంకేతం ఇచ్చి యెరూషలేము ప్రాకారాలు కట్టడం ఆయన దావీదు ప్రాధేయపడుతున్నాడు దేవుడిని. కనుక ఈవేళ మన ప్రాకారం మనం కాపాడుకోవాలంటే ఒకటే మాట మనకు వాక్యం చెప్తున్నది. సామెత గ్రంథము 25వ అధ్యాయము 28వ వచనం. మనకు ప్రాకారం ఏంటి? ప్రాకారాన్ని ఎలా కాపాడుకోవాలి? కాపాడుకుంటే మనకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సామెతలు ప్రాకారము లేక 25:28 ప్రాకారము లేక పాడైపోయిన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును అంతే. సో ఇప్పుడు మనకి కాంపౌండ్ వాళ్ళు ఏదంటారు? అవర్ వెరీ మైండ్. మనసుకి ఇంగ్లీష్ మాట ఏంటి? మైండ్. మైండ్ ఈస్ ది ఫస్ట్ ప్లేన్ ఆఫ్ డెవిల్స్ వర్క్. వాడు మన తలంపుల్లో పనిచేయడం ప్రారంభిస్తాడు. ఆ తలంపుని నెమ్మదిగా మాటగా మారుస్తాడు. మాటకి ఫైనల్ ఫామ్ ఏంటంటే డీడ్. ఫ్రమ్ థాట్ టు వర్డ్ అండ్ టు వర్డ్ టు డీడ్. ఈ ప్రాసెస్లో మానవుని అపవాది శోధిస్తాడు, బాధిస్తాడు, బానిసగా చేస్తాడు, మనల్ని బంధిస్తాడు వాడు చెరసాల్లో వేసి. కనుక ఈ రాత్రి ప్రభు యొక్క రక్తాన్ని మనం ఆశ్రయించాలి. ఇదే అవకాశంగా ఎంచుకోండి. ఇప్పుడు ఒక ఆలాపన విందాము, ప్రభుని అడుగుదాము. ఏమంటే, నా ఆయుష్ పెంచు నాయన, నేను భరించలేను. నీవిచ్చే క్షమాపణ, నీవిచ్చే ఆధిక్యత నేను ఎంజాయ్ చేయడానికి ఐ నీడ్ సమ్ మోర్ టైమ్ ఆన్ దిస్ ప్లానెట్. నా ఆయుష్ పెంచు, నాతో మాట్లాడని ప్రభుని అడుగుదాము. ఒక చిన్న ఆలాపన తర్వాత ప్రార్థన చేసుకుందాం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము, నా బ్రతుకు మార్చుకుందును సమయములిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని వీడు గడియ నాకు
ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి. నా ఆశలు నా కలలని వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి. నా పరుగులో నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండును భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము. నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును. విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్షు పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. ప్రైజ్ ది లార్డ్. అంచేత మనము మన ఆయుష్ అవధులు దాటి వెళ్ళడానికి కృప తప్ప మరొకటి దారి లేదు. వెనక ఈ రాత్రి ప్రభుని అడుగుతాం. యేసయ్య, ప్రార్థన చేసుకుందాం. సియోనుతో నీ దేవుడు నిన్ను ఏలుచున్నాడని చెప్పబడిన మాట, నీవే ఆయనకి ప్రియమైన పట్టణము, ప్రియమైన వ్యక్తివి అయ్యుంటే ఈ రాత్రి పలికిన మాట నీ ప్రియుడే పలికాడు. నిన్ను ఏలుచున్నవాడు నీ వద్దకు వచ్చుచున్నాడు. ఇక నువ్వు బబులోను లాంటి అన్యుల దేశాల్లో, అన్యుల ప్రభావంలో, అన్యుల పరిచయాల్లో నీకు ఉండే పని లేదు. నువ్వు దేవుని దేశమైన ఆయన ప్రజల మధ్యకు తేబడుతున్నావని ప్రవక్త ద్వారా చెప్పిన మాట. ఈ మాట చెప్పడానికి కావలి వాడు పర్వతాలు ఎక్కాలి, లోయలు దిగాలి, చాటాలి. ఈ సువార్త చాటడానికి సమయము అసమయము లేక చాటుతూ వెళ్ళమని చెప్పిన దేవుని ఆజ్ఞ ఈ వేళ విషయంకి మనం ప్రభుత్వ గొప్ప భాగ్యము మనం అనుభవిస్తూ ఈ భాగ్యము ఎరుగిన వారికి దీని గురించి మనం చెబుతూ ముందుకు సాగడానికి ప్రభుత్వం ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరమ తండ్రి, ఇంత కనుక మాకు ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రములు. నిజమనైనా మా స్థానంలో మీ కుమారుడు వచ్చి ఉండకపోతే మా గతి నిత్య నాశనము నాయన. మా నిత్య నాశనాన్ని చూశావు, మా మీద జాలి పడ్డావు. నీ కుమారుడు మీరు తెగించి ఇచ్చిన దేవుడు రాజా. ఆఖరి బొట్టు వరకు తన రక్తానంతా కార్చి
మీ న్యాయస్థానంలో మా తరపున చెల్లించవలసిన జరిమానా, పెనాల్టీ మీకు చెల్లించి మమ్మల్ని విడిపించాడు. లేక మేము ఉగ్రత అగ్నిలో మేము ఎప్పుడూ నశించిపోవాలి. ఈ గొప్ప సంకల్పం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 3వ దినపు ఈ మాటలకై ఈ ప్రియ కుమార్తెలు కుమారులు విన్న ఈ గొప్ప సంగతులు బిడ్డ హృదయాలు స్థాపింపచేయండి నాయన. మీరు పంపకపోతే మీ కుమారుని మాకు దిక్కేది నాయన. హెల్ప్ us to acknowledge the awesome arrangement. మీ భీకరమైన ఏర్పాటు, మీ నీతి వలన మమ్మల్ని తప్పించావు రాజు, మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని బిడ్డలుగా ఎంచుకున్నావు. మీరు చేసిన ఏర్పాటుకి మేమేమి ఇవ్వలేము నాయన. మీకు సర్వదా నిత్యము కృతజ్ఞులమై మీ రక్షణ పాత్ర చేత పుచ్చుకుని మీ నామం పేరిట మేము ప్రార్థన చేయటం తప్ప మరొకటి లేదు కనుక ఈ గొప్ప సంగతి బిడ్డలందరూ యోచించడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్ముడ, యు ఆర్ ది కన్విన్సింగ్ లార్డ్. ఒప్పింపచేయు ప్రభువు నాయన, ఒప్పింపచేయు వాడ. మీకు స్తోత్రము, మీకే స్తోత్రము. రానున్న దినాలన్నిటికీ కావలసిన కృపలు బిడ్డలందరికీ దయచేయమని, రాని బిడ్డలు కనుకరించి వారికి అవకాశం మీద అవకాశం ప్రసాదించమని, ఈ రాత్రి మీరు పలికిన మాటలు బిడ్డల హృదయ సేవలు పలింపు చేయండి, మైపు పొందండి. మీ కృపాక్షేమాలకి బిడ్డలందరూ సమర్పిస్తూ యేసు ప్రభువు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించుము. మమ్మ శోధనలోనికి తేక దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సదాకాలము మీ అందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆయుటముంగీతంగయు హాశుదుడాయేలో నేనాటి పాపి నేప్పుడు యేసుడు నాకు మారుగా ఆశీర్వజవగా శ్రీ యేసుర తామెప్పుడు శ్రావించునాకుగా